నర్సంపేట నియోజకవర్గం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి కేటీఆర్ అండగా నిలిచారు. ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు కూడా అనాథలయ్యారు. దీంతో తమ పార్టీ తరపున 5 లక్షల రూపాయలతో పాటుగా పిల్లలిద్దరి చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే బాధిత కుటుంబానికి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అండ్ ఇద్దరు పిల్లలు ఇవాళ పాపం పూర్తి దురవస్థలో ఉన్నారు. అబ్బాయి మైనర్, ఆ పిల్లోడు ఫస్ట్ ఇయర్. మై హంబుల్ రిక్వెస్ట్, మా సుదర్శన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తాను. అవసరమైతే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారు ఆయనతో పాటు. కొద్దిగా కైండ్లీ టేక్ అ వెరీ సీరియస్ లుక్ ఎట్ దిస్ మ్యాటర్. ఇద్దరు చచ్చిపోయారు అండ్ ఇద్దరు పిల్లలు ఇవాళ పాపం పూర్తి దురవస్థలో ఉన్నారు. అబ్బాయి మైనర్, ఆ పిల్లోడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నాడు. లెట్ us do justice to the families. Kindly I request you to take care. Thank you sir. My humble request.